ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఆదేశిక సూత్రాలకు రాజ్యాంగంలో ఎటువంటి వర్గీకరణ లేకపోయినప్పటికీ కొంతమంది ప్రొఫెసర్స్ మాత్రం 4 రకాలుగా వర్గీకరణ చేశారు. ఏంటంటే అవి సామ్యవాద నియమాలని, గాంధేయ నియమాలని, ఉదారవాద నియమాలని, ఇంకోటి అంతర్జాతీయ పాశ్చాత్య నియమాలని వర్గీకరణ చేయడం జరిగింది కొంతమంది ప్రొఫెసర్స్. ఓకేనా, 4 రకాలను గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది తప్పుగా ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 41వ నిబంధన పని హక్కుకు సంబంధించింది, కరెక్టే. ఆప్షన్ బి 40వ నిబంధన గ్రామ పంచాయతీల ఏర్పాటు, సరైంది. ఆప్షన్ సి 44వ నిబంధన ఉచిత నిర్బంధ విద్య, కాదు. ఆప్షన్ డి 50వ నిబంధన న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరుచేట, సరైంది. సో మనకు తప్పుగా జతపరిచింది 44వ నిబంధన ఉచిత నిర్బంధ విద్య. ఇప్పుడు మనం ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం కదా, ఉమ్మడి పౌర స్మృతి ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో దాన్ని వివరించే నిబంధనే 44వ నిబంధన. ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించింది 44. 45 వచ్చేసి ఉచిత నిర్బంధ విద్య. ఓకేనా, ఇక 44 తప్పు జతపరిచాడు కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మద్యపాన నిషేధం తెలిపే ఆర్టికల్ ఏది? సో మనకు మద్యపాన నిషేధం తెలిపే ఆర్టికల్ ఏదని అడుగుతున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆప్షన్ ఏ 42వ, ఆప్షన్ బి 47వ, ఆప్షన్ సి 51వ, ఆప్షన్ డి 30వ. సో మనకు మద్యపాన నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ 47వ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మద్యపాన నిషేధం గురించి 47వ ఆర్టికల్ అయితే తెలుపుతుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో కలవు? సో మనకు భారత రాజ్యాంగం ఉంది కదా, భారత రాజ్యాంగంలో భాగాలు అయితే ఉన్నాయి, అందరూ తెలిసిందే. సో ఏ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయని అడుగుతున్నారు. 3వ భాగంలో, 4వ భాగంలో, 4A భాగంలో, 5వ భాగంలో. సో మనకు ఈ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో గలవు. ఓకేనా, 4వ భాగంలో అయితే ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. 3వ భాగంలో ప్రాథమిక విధులు ఉన్నాయి. ఓకేనా, 5వ భాగంలో ఏముంటాయి? కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఓకేనా, 7వ భాగం ఉండదు. 8వ భాగంలో చూసుకున్నట్టయితే మనకు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ భాగాలు. ఓకేనా, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో గలవు భారత రాజ్యాంగంలో. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుండి గ్రహించారు? మన భారత రాజ్యాంగంలో గల ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి తీసుకున్నారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఐర్లాండ్, ఆప్షన్ డి బ్రిటన్. సో ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి అయితే గ్రహించడం జరిగింది. ఐర్లాండ్ నుంచి తీసుకొని అయితే మన రాజ్యాంగంలో పొందుపరిచారు ఆదేశిక సూత్రాలు అనేవి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కదా, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ శ్రేయరాజ్య స్థాపన, కరెక్టే. ఆప్షన్ బి ఆర్థిక సమానత్వాన్ని సాధించడం, కరెక్టే. ఆప్షన్ సి సామ్యవాద తరహా సమాజ నిర్మాణం, కరెక్టే. ఆప్షన్ డి పైవని కరెక్టే. సో ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఈ పైవని అన్నమాట. ఓకేనా, శ్రేయరాజ్య స్థాపించడం, ఆర్థిక సమానత్వాన్ని సాధించడం, సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించడం కూడా ఈ ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. వీటికి న్యాయ సంరక్షణ లేదు. ఓకేనా, ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలను లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు వర్ణించారు? ఏవైతే ఈ ఆదేశిక సూత్రాలు ఉన్నాయో వీటిని లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు వర్ణించారు, ఎవరు చెప్పారని అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆప్షన్ ఏ అంబేద్కర్, ఆప్షన్ బి కేఎం మున్షి, ఆప్షన్ సి అల్లాడి కృష్ణస్వామి, ఆప్షన్ డి కేసీ వేర్. సో మనకు ఈ ఆదేశిక సూత్రాలను లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా కేసీ వేర్ గారు అయితే అభివర్ణించడం జరిగింది. ఓకేనా, కేసీ వేర్ గారు ఏం చెప్పారు? ఆదేశిక సూత్రాల గురించి లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా పేర్కొన్నారు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన సవరణ ఏది? సో మనకి ఏవైతే ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చిన సవరణ ఏదని అడుగుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 39, ఆప్షన్ సి 42, ఆప్షన్ డి 44. సో మనకు ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు సవరణ అంటే ప్రాధాన్యత ఇచ్చిన సవరణ 42వ రాజ్యాంగ సవరణ. దీన్ని మినీ రాజ్యాంగం అంటారు. 42వ రాజ్యాంగ సవరణ 1976 జరగడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ.
నెక్స్ట్ వన్, జాతీయ గీతం జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది ఏమిటి? ఆప్షన్ ఏ పౌరుడి ప్రాథమిక హక్కు, ఆప్షన్ బి పౌరుడి ప్రాథమిక విధి, ఆప్షన్ సి నిర్దేశక నియమం లేదా ఆదేశిక నియమం, ఆప్షన్ డి పౌరుడి సాధారణ విధి. సో జాతీయ గీతంతో పాటు జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది ప్రాథమిక విధి, పౌరుడి యొక్క ప్రాథమిక విధి అన్నమాట. ఓకేనా, జాతీయ గీతం అదేవిధంగా జాతీయ పతాకాన్ని గౌరవించడం పౌరుడి ప్రాథమిక విధి అన్నమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి అనుబంధాలే కానీ వేరు కావు అనేది ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని అంటున్నాడు. ఏవైతే ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయో అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఉన్నాయో ఒకదానికొకటి అనుబంధాలు కానీ వేరు కావని చెప్పింది ఏ కేసులో అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సజ్జన్ సింగ్ కేసులో, ఆప్షన్ బి గోలక్నాథ్ కేసులో, ఆప్షన్ సి కేశవానంద భారతి కేసులో, ఆప్షన్ డి మినర్వా మిల్స్ కేసులో. సో ఈ ఆదేశిక సూత్రాలు అనేవి వేరు వేరు కావని చెప్పింది ఏ కేసులో అంటే మినర్వా మిల్స్ కేసులో. ఓకేనా, మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఉచిత విద్యా సదుపాయాల ఏర్పాటు గురించి తెలియజేయు ప్రకరణ ఇది. సో మనకు ఉచిత విద్యా సదుపాయాల ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదని అడుగుతున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ప్రీవియస్గా. ఆప్షన్ ఏ 46వ, ఆప్షన్ బి 45వ, ఆప్షన్ సి 40వ, ఆప్షన్ డి 47వ. సో మనకు చూసుకున్నట్టయితే ఉచిత విద్యా సదుపాయాల ఏర్పాటు గురించి 45వ ఆర్టికల్ తెలుపుతుంది. ఓకేనా, సో చూసుకున్నట్టయితే మనకు దీనిని రాజ్యాంగంలోని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే చేర్చడం జరిగింది. ఓకేనా, 2002లో జరిగింది 86వ రాజ్యాంగ సవరణ. 6 సంవత్సరాల లోపు బాలికలు ఎవరైతే బాలు ఉన్నారో వారికి రాజ్యాంగ సంరక్షణతో పాటు విద్యను కూడా అందించాలి. సో 45వ రాజ్యాంగ సవరణ 45వ ఆర్టికల్ తెలుపుతుంది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే దీన్ని చేర్చారు, ఉచిత విద్య సదుపాయాల ఏర్పాటు గురించి. ఓకేనా, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో గాంధేయ సూత్రం కానిది ఏది? సో మనకు ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది గాంధేయవాద సూత్రం కాదని అడుగుతున్నాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఈ ఆదేశిక నియమాలను 4 రకాలుగా అయితే వర్గీకరించాం. సామ్యవాదాన్ని, గాంధేయవాదాన్ని, అదేవిధంగా ఉదరవాదాన్ని, అంతర్జాతీయ పాశ్చాత్య నియమాలని పేర్కొన్నాం కదా. అయితే కింది వాటిలో గాంధేయవాద సూత్రం కానిది ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ గోవధ నిషేధం, కరెక్టే. ఆప్షన్ బి కుటీర పరిశ్రమల ప్రోత్సాహం, కరెక్టే. ఆప్షన్ సి గ్రామ పంచాయతీల ఏర్పాటు, కరెక్టే. ఆప్షన్ డి దేశం మొత్తానికి సివిల్ కోడ్, ఇది కాదనమాట. ఆప్షన్ డి అనేది కాదు, ఇది గాంధేయవాద సూత్రం కాదు, ఇది ఉదరవాద నియమం కిందికి వస్తుంది. ఏది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉదరవాద నియమం కిందికి వస్తుంది. ఆప్షన్ డి. ప్రస్తుతం మనం వింటున్నాం కదా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. సో 44వ ఆర్టికల్ అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అయితే తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఉదరవాద నియమం కిందికి అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్.